అందరికీ నమస్కారము. నన్ను నా యొక్క యూట్యూబ్ ఛానల్లో చూసే ప్రతి ఒక్క తమ్ముడు నాకు కాల్ చేసి నేను నెంబర్లు అందులో యాడ్ చేయడం జరుగుతుంది. నాకు కాల్ చేసి ఏమడుగుతున్నారంటే, మనకు యాక్చువల్గా అన్న నేను 1,20,000 పెట్టి బర్రెలు తెచ్చిన ఆడ 6 లీటర్లు ఇస్తుందని చెప్పిండు, వీడికి వచ్చే వరకు 4 లీటర్లే పాలు ఇస్తుంది అని చెప్పేసి తమ్ముడు కాల్ చేసి అడగడం జరిగింది. నేను ఒకటే చెప్పిన, తమ్మి మనం ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కరికి అదే విజ్ఞప్తి చేస్తున్నా, మనము ఏదైనా బర్ల సంతకు వెళ్ళి బర్రెలు కొనేటప్పుడు మనం ఒక అవగాహనతోటి తీసుకున్నట్టయితే బాగుంటుంది. ఎందుకు అవగాహన అంటే ఎలాగంటే, మనం ఆ సంతకు పోయిన తర్వాత అక్కడ మనం ఆ వ్యాపారి దగ్గర మనం పాలు పిక్కినప్పుడు అక్కడ 6 లీటర్లు ఇస్తుంది. 6 లీటర్లు ఇచ్చేటట్టు మనం బర్రెని అప్పుడే కొనుక్కరాకుండా మనము బర్రెని ముందు అయితే ధర వేసుకోవాలి. ఆ ధర వేసుకున్న తర్వాత ఆయనకు ఒక 10,000 5,000 టోకెన్ మనం భయాన ఇచ్చుకున్న తర్వాత ఆ బర్రెని 1-2 రోజులు మనం అక్కడ ఖచ్చితంగా ఉండి ఆ యొక్క పాలను చెకప్ చేసుకొని మనం బర్రెని తెచ్చుకున్నట్టయితే బాగుంటుంది. అయితే కొంతమందికి అక్కడ ఉన్నటువంటి వ్యాపారి దృష్ట్యా చాలా అవగాహన ఉన్న వాళ్ళు ఎట్లుంటుందంటే, అవగాహన ఉన్న వారికి బర్రె అనేది అక్కడ 4 లీటర్లు ఇచ్చి మన దగ్గరికి వచ్చిన తర్వాత మినిమం 6 లీటర్లు కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఎలా అంటే, అక్కడ ఆ రైతు యొక్క బోధన అంటే ఆ రైతు బర్రెలకు ఎలాంటి బోధన చేస్తున్నాడు ముందు ఖచ్చితంగా అది మనం గమనించాలి. అంటే ఆ రైతు చేసేటటువంటి బోధన కంటే మన దగ్గర బోధన ఎక్కువ ఉంటుందా? బోధన అంటే ఏమిటంటే, వాటి యొక్క ఉండే ప్రదేశం బాగుంటుంది. రెండవది, వాటికి సరైనటువంటి మేత అక్కడ బాగా ఇస్తుందా? వాళ్ళ వ్యాపారి దగ్గర ఇచ్చే కంటే మన దగ్గర ఇంకా బాగా ఒకవేళ మేత ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుందా? ఇవన్నీ చూసుకొని మనం క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత బర్రెని కొంటే బాగుంటుంది. అక్కడ వ్యాపారి ఏం చేస్తారంటే, ఓ 2 బకెట్లు దాన వేస్తే ఒక లీటర్ పాలు ఎక్కువ ఇచ్చేటట్టు అవకాశం ఉంటుంది, బర్రె కానీ ఆవు కానీ. అలాంటప్పుడు మనము అక్కడ దానా ఫీడ్ ఏమి ఇస్తున్నాడు, ఆ ఫీడ్ని కూడా మనం గ్రహించాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఆ యొక్క వ్యాపారి ఇచ్చేటటువంటి ఫీడ్ను బట్టి మనం ఇంత ఫీడ్ ఇవ్వగలుగుతామా ఇవ్వలేమా, మన దగ్గర ఈ మేత ఇవ్వగలుగుతామా ఇవ్వలేమా, లేదు అక్కడ అతని దగ్గర బోధన తక్కువ ఉండి అతను ఇచ్చేటటువంటి మేత మరి ఎండు మేత ఇస్తుందా పత్తి మేత, అవన్నీ మనం అవగాహన తీసుకొని ఒకవేళ మన దగ్గర ఎక్కువ బోధన ఉంటే అక్కడ 4 లీటర్లు ఇచ్చినటువంటి బర్రె మన దగ్గరికి వస్తే 6 లీటర్లు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అదే అక్కడ కొంచెం ఇబ్బందికరమైన అంటే తినడానికి బర్రెకు సరిగా మేపడానికి అక్కడ వ్యాపారి దగ్గర ఇబ్బందికరమైనటువంటి ఏమైనటువంటి విషయాలుంటే మీరు గ్రహించాలండి. అక్కడ ఆ 4 లీటర్లు ఇచ్చే బర్రె మన దగ్గర 6 లీటర్లు ఇస్తుంది. అక్కడ అతను పోదన ఎక్కువ ఉండి దాన ఎక్కువ వేసి వాడికి పోదన ఎక్కువ చేసినట్టయితే అక్కడ 6 లీటర్లు ఇస్తుంది. మన దగ్గరికి వచ్చినటువంటి తర్వాత 4 లీటర్లు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఇవన్నీ మనం దృష్టికి తీసుకొని ప్రతిదీ అవగాహన చేసుకున్న తర్వాతనే మనం బర్రెను కానీ ఆవును కానీ కొనుక్కోవాలని నేను మనస్ఫూర్తిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. హెచ్ఎఫ్ ఆవులు అయితే ఒక్కొక్క దగ్గర 2 కిలోలు పత్తి కళ్ళు కానీ బాగా ఏం చేస్తారంటే, వాళ్ళు 2 బకెట్లు 3 బకెట్లు దాని వేస్తే అక్కడ 10 లీటర్లు పాలిస్తాయి. మన దగ్గరికి వచ్చిన తర్వాత అవి 5 లీటర్లు 4 లీటర్లు 6 లీటర్లు పాలిచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనము ఒక్కొక్కరము 3 బకెట్లు 4 బకెట్లు దానా ఇచ్చేటటువంటి అవకాశం మన దగ్గర ఉండదు. ఎందుకు ఉండదంటే, ఈరోజు విపరీతంగా దానాల రేట్లు పెరిగినాయి. ఆ దానా మనము తక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఏదైనా సరే ఒక బిజినెస్ కానీ అంటే దీన్ని ఏమంటారంటే డైరీ ఫామ్, ఏదైనా ఒక డైరీ ఫామ్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏ రైతైనా సరే ఎవరైనా సరే ఒకటే గుర్తుంచుకోండి, మనం 10 రూపాయలు సంపాదించడానికి మాత్రమే ఈ యొక్క డైరీ ఫామ్ నిర్వహించాలనుకుంటాం. అలాంటప్పుడు అతను వేసినట్టు మనం 2 బకెట్లు 3 బకెట్లు దానా వేయలేము కనుక అతను ఫీడింగ్ ఎట్లా ఇస్తున్నాడు అది కూడా మనం ఖచ్చితంగా గుర్తుంచుకున్న తర్వాత ఒక 2 రోజులు అవగాహన చేసుకున్న తర్వాత బర్రెను కానీ ఆవును కానీ కొనుక్కుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇది నా యొక్క అనుభవం, నేను మీకు తెలియజేస్తున్నాను. అందువలన ఎవరైనా సరే రైతులు ధర చేసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఏంది, మన దగ్గర ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఏంది అంటే, అక్కడికంటే మన దగ్గర మేలు ఉన్నాయా, మన దగ్గర మేలు ఉంటే పాల దిగుబడి ఎక్కువ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ మేలు ఉంటే మన దగ్గరికి వచ్చిన తర్వాత పాల దిగుబడి తక్కువ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. వీటన్నిటిని గ్రహించాలని నేను మనస్ఫూర్తిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే నేను యాక్చువల్గా అయితే 1,50,000 2 లక్షలు పెట్టి బర్రెలను తక్కువ తెచ్చినా, కొన్ని మాత్రమే తెచ్చినా, నేను ఎక్కువ శాతము నా దగ్గర క్రాసింగ్ చేసుకున్నటువంటి పడ్డలు, అదేవిధంగా నాకు చుట్టుపక్కల మంచి మేలుజాతి పడ్డలు కానీ మేలుజాతి బర్రెలు కానీ చూడి టైంలో
నేను కొనుక్కోవడం జరిగింది. మీరు కూడా అదే ప్రయత్నం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మన దగ్గర పుట్టేటటువంటి దూడలను కూడా మనం ఖచ్చితంగా వాటికి ఒక 2 నెలలు 3 నెలలు మిల్క్ కెపాసిటీ బాగా, ఒక నెల రోజులు, నెల 15 రోజులు మిల్క్ కెపాసిటీ, 2 నెలల వరకు 2 నెలల వరకు మిల్క్ కెపాసిటీ బాగా ఇచ్చుకొని ఆ తర్వాత మనకు వాటికి దానా ఫీడు మంచిగా ఇచ్చుకున్నట్టయితే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ టైంలో ఏదో వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మనకు కూడా వాటి యొక్క అంటే మనం ఎట్లా అంటే వాటి యొక్క ఈనేటటువంటి కాలాన్ని తగ్గించినట్టు ఉంటుంది. ఆ రైతు కూడా ఖచ్చితంగా లాభాలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అందువలన కొంతమంది బక్కగా ఉంది కదా బర్రె అని కొంతమంది ఏం చేస్తారంటే ఈ బక్క బర్రెలను ఎంచుకోరు, బాగా బల్క్తో ఉన్నటువంటి బర్రెలను ఎంచుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లా ఎంచుకోవద్దు. మనం ఎప్పుడైనా సరే బర్రె యొక్క ముందుగా జాతిని ఎంచుకోవాలి. ఆ తర్వాత ఆ యొక్క జాతి వాటి యొక్క కెపాసిటీని మనకు తెలియజేసుకునేటటువంటి అవగాహన మనం కల్పించుకోవాలి. ఆ తర్వాత రెండవది మనము అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు మన దగ్గర వాతావరణాలు యాడ్ చేసుకొని దాన్ని అనుగుణంగా మనం నడుచుకొని బర్రెని ధర మాట్లాడుకున్నట్టయితే ఆ యొక్క రైతు నష్టపోవడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు యువకులు ఖచ్చితంగా ఇదొక డైరీ ఫామ్ అంటే ఏమనుకుంటుందంటే, అరే ఇప్పుడు సాధ్యమైనంత వరకు డైరీ ఫామ్ మెయింటెనెన్స్ చేయగలుగుతా. ఒక తమ్ముడు నా దగ్గరికి మొన్న ఒకరు 2 తమ్ముళ్ళు వచ్చింది ఏంటి నా దగ్గరికి డైరీ ఫామ్ దగ్గరికి వచ్చింది. అన్న నేను డైరీ ఫామ్ పెట్టాలనుకున్నా, నాకు నువ్వేం చేస్తావు అంటే నీ దగ్గర ఒక 10 రోజులు పనిచేస్తావు అని అన్నారు. నేను ఒకటే చెప్పిన, తమ్మి డైరీ ఫామ్ మెయింటెనెన్స్ చేయాలంటే కత్తి మీద సాను. అందువలన డైరీ ఫామ్ మెయింటైన్ చేయాలంటే నీకు పొలం ఎన్ని ఎకరాలు ఉందని అడిగి, అంటే నాకు పొలం 4 ఎకరాల నుంచి 6 ఎకరాల మధ్యలో ఉందన్న అని అన్నారు. అంటే నేను ఒకటే చెప్పిన అతనికి, నువ్వు ముందుగా అందులోపల 1 ఎకరం 2 ఎకరాలు పచ్చిగడ్డి నాటు. ఆ తర్వాత వాటర్ ఉంటే 1 ఎకరం 2 ఎకరాలు పచ్చిగడ్డి నాటుకో. ఆ తర్వాత వారికి ఉండడానికి మంచి ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత నువ్వు అప్పుడు రా నా దగ్గరికి. వచ్చినప్పుడు ఒక 10 రోజులు నా దగ్గర వర్క్ చేస్తే నీకు అవగాహన వస్తుంది. అప్పుడు నువ్వు డైరీ ఫామ్ మెయింటైన్ చేసుకో అని చెప్పేసి నేను చెప్పిన. అందువలన తమ్ముళ్ళకు ఒకటే విజ్ఞప్తి, మరి మీరు బ్యాంకులలో లోన్లు ఇలాంటివి తీసుకొని డైరీ ఫామ్ మెయింటెనెన్స్ చేయడం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఆవు పాలకు మరీ రేటు తక్కువ ఉంది. దయచేసి అవగాహనతోటి ముందుకెళ్ళండి. రెండోది, బర్రె పాలకు మార్కెట్ ఉంది. ఆ మార్కెట్ను మనం వినియోగించుకొని మన పాలు మనం అమ్ముకునేటటువంటి శక్తి మనకు ఉన్నదనుకో, ఖచ్చితంగా ఆ యొక్క పాడి రైతు ఖచ్చితంగా లాభాలలోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. మరి దానా కూడా మీరు ఆచితూచి అడుగులు వేయండి. నేచురాలిటీని ముందు ఎంచుకోండి. ఇప్పుడు కొత్త కంపెనీలు బ్రాండ్లు తయారైనాయి. కొత్త బ్రాండ్లకు వెళ్ళకుండా మీరు ఖచ్చితంగా న్యాచురల్ క్వాలిటీ పత్తికల్లి, కంది చిన్ని, గోధుమ పొట్టు అవసరం అనుకుంటే మొక్కజొన్న పౌడర్, ఈ 4టిని మీరు తగిన మోతాదులో యూజ్ చేసుకుంటూ డైరీ ఫామ్ మెయింటెనెన్స్ చేసినట్టయితే ఆ యొక్క ఆవులు కానీ బర్రెలు కానీ అనారోగ్యానికి గురికావు. రెండవది, అకాలమైనటువంటి విషయాల్లో తప్ప అనారోగ్యానికి గురికావు. అందువలన మీరు ఖచ్చితంగా అవగాహనతోటి మీ దగ్గర చుట్టుపక్కల ఉన్నటువంటి రైతుల యొక్క అనుభవాలను తీసుకొని డైరీ ఫామ్ ప్రారంభించాలని ప్రతి ఒక్కరికి, యువకులకు కానీ ప్రతి ఒక్కరికి కానీ నేను మరీ విజ్ఞప్తి చేస్తున్నాను.